హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్టని బాగున్నాయి అనుకుంటున్నాను. మరి ఈ రోజు మన వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్, బేసిక్ గా మనం ఎక్వేరియం ఫిషెస్ పెంచుకోవడానికి మనకి ఏమేం కావాలి, ఒక సింపుల్ ట్యాంక్ సెటప్ ఎలా చేయాలి అనేదే మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఆ ట్యాంక్ సెటప్ కానీ, దానికి పెట్టుకునే ఆక్సిజన్ మోటార్ కానీ, వాటికి ఏమేం కావాలి, ఫుడ్ వెరైటీస్ కానీ, సింపుల్ సెటప్ గా, అంటే మరీ హెవీగా వెళ్ళకుండా అన్నా మేము ఇప్పుడే బేసిక్ గా స్టార్ట్ చేస్తున్నాం, మేము బేసిక్ గా ఒక ఫిష్ ని పెంచుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకున్న ట్యాంక్ అయితే ఫ్రెండ్స్, ఇలా లెంత్ వచ్చే గాలికి మనకి 15 ఇంచెస్ వరకు వస్తుంది. ఇలా విత్ చూసుకున్నట్టయితే మనకి 8 ఇంచెస్ గా వస్తుంది. హైట్ చూసుకున్నట్టే ఫ్రెండ్స్ 8 ఇంచెస్ వరకు వస్తుంది. ఇది 6 mm థిక్నెస్ గ్లాస్ ఫ్రెండ్స్. ఇది 6 mm థిక్నెస్ గ్లాస్. ఇది మనకి బేసిక్ గా ఒక మీడియం ట్యాంక్ ఫ్రెండ్స్. ఇది మీడియం ట్యాంక్. ఇందులో మనం మౌలీస్ కానీ, గప్పీస్ కానీ, అట్లాగే విడో టెట్రాస్ కానీ, అట్లాగే మనం నియోన్ టెట్రాస్, కార్డినల్ టెట్రాస్, ఇలా చిన్న చిన్నవి, అంటే మరీ పెద్దవి లేకుండా మరీ చిన్నవి లేకుండా బేసిక్ వెరైటీస్ పెంచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే కాకుండా నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు ఒక ఎక్వేరియం హ్యాబీగా స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు పెద్దగా వెళ్ళద్దు. ఏది కానీ సరే బిగ్గర్ గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఏది కానీ పెద్దదిగా అసలు స్టార్ట్ చేయొద్దు. దాని మీద మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయొద్దు. నాకు తెలిసిన వాళ్ళకు, అంటే అమౌంట్ ఉన్న వాళ్ళంటే ఒక బేసిక్ అంటే ఓకే, కానీ ఈ స్కూల్ వాళ్ళు కానీ, కాలేజ్ వాళ్ళు కానీ, వాళ్ళకు వచ్చే పాకెట్ మనీ ద్వారానే మనం ఈ ట్యాంక్ సెటప్ అనేది చేస్తారు. కాబట్టి బేసిక్ గానే తీసుకోండి, అంటే స్మాల్ గానే తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కానీ ఎక్కువ లేకుండా చిన్నదిగా, మీడియం గా, అంటే మన బడ్జెట్ లో ఉండేటట్టుగా. అంటే 10 రూపీస్ కి మాలీ ఫిషెస్ వస్తాయి, గప్పీస్ వస్తాయి. మన వీడియోస్ అలాంటివి అయితే 30 రూపీస్ 40 రూపీస్ అలా వచ్చేస్తాయి. అలా చిన్న చిన్న వెరైటీ వాటినే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాటిని మనం చూసుకోగలిగితేనే పెద్దవి కూడా చూసుకోగలుగుతాం. కాబట్టి మీరు బేసిక్ గా ఏంటంటే పెద్ద పెద్ద ట్యాంకులకు వెళ్ళొద్దు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఏదైనా బేసిక్ గానే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ చూస్తున్నారు కదా, ఒక బేసిక్ దానికైతే ఈ ట్యాంక్ సరిపోతుంది. దీనికి ఏ మోటార్ కావాలి ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూసుకున్నట్టయితే వైట్ కలర్ మార్బుల్ స్టోన్స్ ప్యాకెట్. ఇది వైట్ కలర్ మార్బుల్స్. ఇది వచ్చి మనకు 1 kg పడుతుంది ఫ్రెండ్స్. 1 kg వరకు వస్తుంది. మనం ఏ ట్యాంక్ కైనా సరే కింద ఇలా మనం బెడ్ అనేది రెడీ చేసుకున్నప్పుడు, కింద స్టోన్స్ అనేది వేసుకున్నప్పుడు మినిమం టు మినిమం 1 ఇంచ్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేసుకోకపోవడం అది మీ ఇష్టం. కానీ ఈ స్టోన్స్ వేసుకుంటే ఏమి లాభాలు ఉన్నాయో ఇది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అది పెద్ద వీడియో అవుతుంది, కాబట్టి ఆ వీడియోకి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఏంటంటే, మీరు స్టోన్స్ వేసుకున్నప్పుడు కనీసం 1 ఇంచ్ హైట్ వచ్చే వరకు వేసుకోండి. ఏవైనా సరే మీరు మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ గా ఉండేవి ట్రై చేయొద్దు. న్యాచురల్ గా ఉండే వాటిని ట్రై చేయండి. న్యాచురల్ గానే కలర్ మార్బుల్స్ కూడా ఉన్నాయి, అలాగే న్యాచురల్ గానే మనకి వైట్ మార్బుల్స్ ఉన్నాయి. ఇలా న్యాచురల్ గా ఉండే వాటిని ట్రై చేయండి. స్టోన్స్ తర్వాత నెక్స్ట్ ఏం కావాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్న ఎయిర్ మోటార్ అయితే ఇది బేసిక్, అంటే చాలా బేసిక్ అనమాట. కానీ ఇదేంటంటే మనకు ఖచ్చితంగా ఫిష్ బతకడానికైతే సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది. దీనిలో ఖచ్చితంగా సరిపోతుంది. కానీ దీంట్లో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది బాగా మనకి ఈ నాయిస్ అనేది, ఎక్కువ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి నార్మల్ టైంలో వినబడదు, కానీ మనం అంతా నిద్రపోయే టైంలో అయితే జమ్మని ఒక సౌండ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదొక్కటే దీంట్లో మైనస్. అది తప్ప ఇది లో కాస్ట్, అంటే మనకి అరౌండ్ 100 నుంచి 200 లోపల వచ్చేస్తుంది. ఇది పెద్దగా అయితే కాస్ట్ ఏం పడదు, అంటే ఏరియాస్ని బట్టి చేంజ్ అవుతుంది. కాబట్టి మనకు 100 నుంచి వచ్చేస్తుంది. ఇది ఒక బేసిక్. దీనికి ఏమేమి కావాలో ఎక్స్ట్రా ఒక పైప్ పడుతుంది. అదేం కావాలో చూస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను అది కూడా. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే దీన్ని ఎయిర్ ట్యూబ్ అంటారు. మనకి ఎక్కడైతే ఎక్వేరియం షాప్స్ ఉంటాయో అక్కడ ఇది ఖచ్చితంగా దొరుకుద్ది. దీనికి ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎయిర్ ట్యూబ్ ఫ్రెండ్స్. ఇది ఎయిర్ ట్యూబ్ మనకి ఎక్కడైతే ఎక్వేరియం షాప్స్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది మీటర్ వచ్చేసి మనకి అరౌండ్ 10 రూపీస్ నుంచి ఒక 20 రూపీస్ అలా. ఇందులో సిలికాన్ అని ఇంకో వెరైటీ వస్తుంది. అదైతే ఈ మీటర్ వచ్చి 50 నుంచి 100 రూపీస్ దాకా పడుతుంది. మనకి బేసికే కాబట్టి మనకి ఇది సరిపోతుంది. మనమైతే మన షాప్ లో ఎక్కువ వాటికి వాడింది ఇదే కాబట్టి మనకి బేసిక్ గా ఇది సరిపోతుంది. ఇది మినిమం మీరు 2 మీటర్స్ వరకు తీసుకోండి. ఎందుకంటే ప్లగ్ పాయింట్ ఒక్కొక్కరికి దగ్గరగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మోటార్కి వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి 1/2 మీటర్ మాత్రమే ఇస్తాడు ఈ ప్లగ్. కాబట్టి మనకి ప్లగ్ పాయింట్ దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మినిమం మనం 2 మీటర్స్ అయినా తీసుకోండి. అలానే లేదు నాకు ఇంకా ఎక్కువ దూరం ఉందన్న, ఎక్కువ దూరం ఉంది మనకి ప్లగ్ పాయింట్ అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ మీటర్స్ కూడా తీసుకోండి. మీ లెంత్ చూసి తీసుకోండి. అట్లాగే దీని ఎండింగ్ వచ్చేసే గాలికి మనం
సింపుల్ గా అయిపోవాలంటే మనం 10 రూపీస్ 10 5 అట్లాగా మనకి ఎయిర్ స్టోన్ వస్తుంది. ఈ ఎయిర్ స్టోన్ ని మనం ఒక ఎండింగ్ లో మనం ఇలా ఫిక్స్ చేసేస్తాం. చూసుకున్నట్టయితే మనం ఒక ఎయిర్ స్టోన్ అనేది ఫిక్స్ చేసేసాం. దీన్ని సింపుల్ గా దీంట్లో డ్రాప్ చేసేస్తాం. ఆటోమేటిక్ గా ఎయిర్ అనేది కంటెంట్ అవుతూ ఉంటుంది. మీకు పెద్దగా ఇబ్బంది అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ ఎయిర్ కంటెంట్ అవుతుంది. మనం బేసికే కాబట్టి దీంట్లో మహా అయితే పెద్ద ఫీచర్స్ అయితే ఏమి పెంచాం కాబట్టి మేము ఫిల్టర్స్ పెట్టుకుంటాం, మేము పెద్ద మోటార్స్ పెట్టుకుంటాం అనుకునే దానికి అవసరం లేదు. ఇది చిన్న ట్యాంక్ కాబట్టి మనకు నార్మల్ ఎయిర్ కండిషన్ సరిపోతుంది. అయితే ఈ మోటార్ లోనే నార్మల్ ఎయిర్ వచ్చే మోటార్ లోనే డాల్ఫిన్ కంపెనీ, సోబో కంపెనీ అని చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు వాటికి సంబంధించినట్టు కూడా కొనుక్కోవచ్చు. ఇదైతే బేసిక్ గా ఒక 100 to 200 వచ్చేస్తుంది కాబట్టి నేను బేసిక్ గా అంటే సింపుల్ గా చెప్తున్నాను కాబట్టి అన్ని సింపుల్ గా చెప్తాను. మీరు ఫిల్టర్స్ లాంటివి పెట్టుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ స్పాంజ్ ఫిల్టరే ట్రై చేయాలి. ఈ చిన్న ట్యాంక్ కి స్పాంజ్ ఫిల్టర్ అయితేనే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో హెవీ ఫ్లో వచ్చేది పెట్టామంటే ఏమవుతుందంటే ఫిష్ స్టేబిలిటీ ఉండదు. నేను ఇంటర్నల్ ఫిల్టర్స్ గురించి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో చేస్తాను. అది ఏ ట్యాంకులు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను. కానీ ఈ బేసిక్ దానికి వచ్చే కాడికి మనకి చిన్నది ఈ స్పాంజ్ ఫిల్టర్, బేబీ స్పాంజ్ ఫిల్టర్ సరిపోతుంది. లేదు అన్న ఇలా కాకుండా మేము ఒక చిన్న సెటప్ చేసుకుందామంటే హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ వస్తుంది. చిన్నది హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ మనకు ఒక 150-200 నుంచి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ ఉన్నాయి. మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. హ్యాంగ్ ఆన్ ఫిల్టర్లు ఏంటంటే ఆటోమేటిక్ గా మీకు ఇది వస్తుంది, దాంట్లో ఫిల్టరేషన్ సిస్టమ్ మీడియా వస్తుంది కాబట్టి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ కావాలంటే కూడా ట్రై చేయొచ్చు. ఒక సింపుల్ గా అయిపోవాలంటే మాత్రం ఈ సెటప్ చాలు ఫ్రెండ్స్. ఎయిర్ కండిషన్ కి ఈ సెటప్ పక్కా సరిపోతుంది. దీన్ని మించి మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఆ ట్యాంక్ రెడీ చేసేసాం, దాంతో పాటు స్టోన్స్ వేసుకున్నాం. దీంట్లో వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏం నీళ్లు పోయాలి, ఏం వాటర్ పోయాలి అన్న. మేము తాగే నీళ్లు పోయొచ్చా, ఆరో వాటర్ ఫిల్టర్ నీళ్లు పోయొచ్చా, గ్రౌండ్ వాటర్ పోయాలా, బావి వాటర్ పోయాలా? కొంతమంది ఏంటంటే మా ఇంటి పక్కన చెరువు ఉంది, మేము దాంట్లో తీసుకొచ్చి పోస్తాము, పక్కన ఏరు ఉంది దాంట్లో తీసుకొచ్చి పోస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మా కస్టమర్స్ నన్ను అడిగిన డౌట్స్ ఉన్నాయి. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఏ వాటర్ అన్నా దీనికి యూజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ మనం ఫిష్ని బట్టే మనం వాటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మనం ఫిల్టర్ వాటర్, మన ఇంట్లో అక్వాగార్డ్ ఫిల్టర్స్ కానీ ఇంకేదైనా ఫిల్టర్స్ కానీ వాటర్ ఫిల్టర్స్ కానీ ఇలాంటివి ఉంటే దాని వాటర్ బ్రహ్మాండంగా దీంట్లో వాడుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దాంట్లో ఏమవుతుందంటే టీడీఎస్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ టీడీఎస్ ఏంటంటే టోటల్ డిజార్డ్ సాలిడ్స్ అంటారు అనమాట. దీని గురించి చెప్తే ఇది ఒక పెద్ద వీడియో అవుతుంది, దాని గురించి చెప్తాను. బేసిక్ ఏంటంటే ఈ టీడీఎస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ ఫిల్టర్ వాటర్ వాడుకొని దాంట్లో ఒక చిటికెడు కల్లుప్పు, ఒక చిన్న టీ స్పూన్లో కల్లుప్పు తీసుకొని దాన్ని ఒక వాటర్లో కలుపుకొని దాన్ని ఇంట్లో మిక్స్ చేసామంటే ఆ టీడీఎస్ అనేది మనకు లెవెల్ అయిపోతుంది. మనకి మాలీస్ కానీ గప్పీస్ చేసుకునే ఇలాంటి వీడియోస్ కానీ వీటికి మ్యాక్సిమం 100 to 200 టీడీఎస్ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే టీడీఎస్ ఉండకూడదు, అట్లనే లో టీడీఎస్ కూడా ఉండకూడదు. కాబట్టి మనం ఫిల్టర్ వాటర్ పోసుకుంటే 100 to మన చిన్న కల్లుపు వాడుకుంటే 100 to 200 టీడీఎస్ వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది. అలా లేదు మా దగ్గర గ్రౌండ్ వాటరే ఉన్నాయి వాడుకోవాలంటే మీ గ్రౌండ్ వాటర్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, దాంట్లో టీడీఎస్ ఎంత ఉందో చూడండి. మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎక్కడ గ్రౌండ్ వాటర్లో కానీ 1000కి తక్కువ టీడీఎస్ లేనే లేదు. ఎక్కడ చూసుకున్నా సరే మనకి 1000కి తక్కువ టీడీఎస్ అసలు లేనే లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఫిల్టర్ వాటర్ వాడడం ఫిష్కి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. లేదు కొంతమంది దగ్గర మున్సిపాలిటీ వాటర్ వస్తాయి, కార్పొరేషన్ వాటర్ కానీ మున్సిపాలిటీ వాటర్ కానీ పంచాయతీ వాటర్ కానీ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ని మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ వాటర్లో మ్యాక్సిమం ఏంటంటే క్లోరిన్ కలుపుతారు, అంటే బ్లీచింగ్ లాంటివి దాంట్లో మిక్స్ చేసి వదులుతారు. అంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా బ్లీచింగ్ లాంటివి కలిపి వాడతారు. కాబట్టి మనం దానికోసం యాంటీ క్లోరిన్ అనే మెడిసిన్ యూజ్ చేయాలి, యాంటీ క్లోరిన్ రిమూవర్ అనేది యూజ్ చేయాలి. దాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే యాంటీ క్లోరిన్ అనమాట. ఇది ఏంటంటే మన ట్యాంక్ లో అంటే మన వాటర్ లో క్లోరిన్ ఉంటే దాన్ని తీసేస్తుంది. ఇది బేసిక్ మోడల్, మనకు 20 to 30 రూపీస్ 50 రూపీస్ అలా ఒక్కొక్క ఏరియాని బట్టి వస్తుంది కాబట్టి కరెక్ట్గా చెప్పలేను. ఇది బేసిక్ అనమాట. ఇది ఈ ట్యాంక్ కి అయితే మనకి ఈ ట్యాంక్ కి అయితే ఒక 10 to 10 డ్రాప్స్ చాలు, ఎక్కువ వద్దు. మనం అది బ్లీచింగ్ ఉన్న వాటర్ వాడుతున్నామంటే మాత్రమే యూజ్ చేయాలి. అది కాకుండా ఇది మున్సిపాలిటీ వాటర్ యూజ్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా బ్లీచింగ్ ఉంటుంది.
దానికోసం వేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాటర్ ఫిల్ చేసుకుంటామో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఆక్సిజన్ మోటార్ దీంట్లో రన్ చేయడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ యాంటీ క్లోరిన్ అనేది దీంట్లో 10 డ్రాప్స్ యూజ్ చేస్తాం. 10 డ్రాప్స్ యూజ్ చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే ట్యాంక్ను వదిలేయాలి. ఇది ఎవ్రీ క్లీనింగ్ అన్నమాట. అంటే ప్రతిసారి మనం క్లీనింగ్ చేసిన ప్రతిసారి ఈ యొక్క మూమెంట్, ఈ యొక్క ప్రాసెస్ అనేది పక్కాగా ఉండాలి. ఫస్ట్ వాటర్ పోయాలి దీంట్లో, దాని తర్వాత ఆక్సిజన్ మోటార్ ఆన్ చేయాలి, అలాగే దీన్ని ఒక 5 to 10 డ్రాప్స్ దాంట్లో రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఒక 15 నిమిషాలు దాన్ని అట్లాగనే వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే ఈ క్లోరిన్ అనేది ఈ వాటర్లో స్ప్రెడ్ అయ్యి దాంట్లో ఉన్న క్లోరిన్ అంతా డీక్లోరిన్ చేస్తుంది అనమాట. డీక్లోరిన్ చేసిన తర్వాత దీంట్లో మనం తెచ్చుకున్న ఫిషెస్ వదులుకుంటాం. ఇది రెగ్యులర్ సైకిల్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ టైం ట్యాంక్ పెట్టేటప్పుడు ఎలా చేయాలంటే, ఫస్ట్ టైం ఏం చేయాలంటే ఈ స్టోన్స్ వేసేసాం, దీన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ స్టోన్స్ వేసేసాం, వేసేసిన తర్వాత వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఆక్సిజన్ మోటార్ పెట్టాం. ఇప్పుడు చూపించిన విధంగా ఎప్పుడు కానీ మీరు ఆక్సిజన్ మోటార్ పెట్టద్దు. ఎప్పుడైనా ఇట్లా ఆక్సిజన్ మోటార్ పెట్టామా, ఎప్పుడైనా ప్లగ్ లో పెట్టి ఇలా కింద పెట్టకూడదు. ట్యాంక్ కంటే ఇలా కింద అనేది మనం అసలు పెట్టకూడదు. ఆక్సిజన్ మోటార్ ఎప్పుడు కానీ ట్యాంక్ వాటర్ లెవెల్ కంటే మనం కింద అసలు సెట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ట్యాంక్ కంటే అప్పర్లోనే ఉండాలి. ట్యాంక్ ఇక్కడ ఉందంటే మనం ఈ మోటార్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు సెట్ చేసుకోవాలన్నా, కింద ఎందుకు పెట్టుకోకూడదు అంటే దీనికి ఒక చిన్న రీజన్ ఉందన్నమాట. ఏంటంటే మనకి ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు ఇందులో ఉండే వాటర్ రివర్స్ వచ్చి మోటార్లోకి వెళ్ళే ప్రాబ్లం ఉంది. అప్పుడు ఖచ్చితంగా మోటార్ చెడిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు పైకి పెట్టుకోవాలి. ఈ పైన పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే మోటార్ ప్రెజర్ పంపు చేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మోటార్ ఎక్కువ స్ట్రైన్ అవ్వదు, తొందరగా పాడవదు. అట్లాగే కరెంట్ పోయినప్పుడు కూడా దీంట్లోకి మళ్ళీ రివర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి మనం ఎప్పుడు కానీ మోటార్ పైన పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇలా మోటార్ ఆన్ చేసేసాం. ఆన్ చేసిన తర్వాత దీంట్లోకి మనం యాంటీ క్లోరిన్ అనేది 5 to 10 డ్రాప్స్ యూజ్ చేసిన తర్వాత అలానే వదిలేయాలి ఫ్రెండ్స్. 1 day అట్లానే వదిలేయండి. మీకు ఎక్వేరియం షాప్ వాళ్ళు అన్నా ఇప్పుడే తీసుకెళ్ళిపోయిన చేపలు అన్నా సరే, అన్నా మాకొద్దు, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పండి. ఖచ్చితంగా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే నేను చెప్పేదేనండి, తీసుకోవద్దు. ఖచ్చితంగా ఇది నా కస్టమర్లకి నేను రికమెండ్ చేసే పాయింట్ అనమాట, నాకు తెలిసినంత వరకు. లేదు, అందుకే మీకు చెప్తున్నాను, ఎప్పుడు కానీ తీసుకోవద్దు. ఇది ఈరోజు తీసుకున్నాం అనుకోండి ట్యాంక్, ఈరోజు నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసి ఆక్సిజన్ మోటార్ అంతా ఆన్ చేసి అట్లాగే రన్ చేస్తూ వదిలేయాలి. ఒక రోజు తర్వాత నేరుగా మీరు ఎక్వేరియం షాప్కి వెళ్ళి మంచిగా హెల్దీగా ఉన్నట్టు తక్కువ ప్రైస్లో వచ్చేటి, ఎక్కువ వద్దు. ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు ఎవ్వరు ఎక్స్పెన్సివ్గా ట్రై చేయొద్దు. తక్కువ ప్రైస్లో వచ్చేది తీసుకోండి. తీసుకున్న తర్వాత తీసుకొచ్చి ఆ ప్యాకెట్ ఏం చేయాలంటే మనం అట్లానే రిలీజ్ చేయాలి పైన. అట్లాగే డ్రాప్ చేయకూడదు. ప్యాకెట్ అనేది పైన ఈ వాటర్ పైన వదలాలి. వదిలిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలానే ఉంచేసిన తర్వాత నిదానంగా ఫిషెస్ దాంట్లో రిలీజ్ చేసేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ తర్వాత మనకి యాంటీ ఫంగల్ కానీ యాంటీ ఇచ్ కానీ ఇలాంటిది ఒక బ్లూ కలర్ మెడిసిన్ ఉంటుంది. ఇందులో కంపెనీస్ ఉంటాయి, చూసి కొనుక్కోండి. బ్లూ కలర్ మెడిసిన్ ఉంటుంది. ఇది కూడా 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అంటే ఏరియాస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది. ఇది వచ్చేసి 5 డ్రాప్స్ ఫ్రెండ్స్, 5 చుక్కలు. ఎప్పుడు మనం చేపలు తీసుకొని వచ్చి వదిలిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఇది 5 డ్రాప్స్ అనేది మనం వాటర్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఫిష్ బాడీ మీద ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా, ఎలాంటి ఫంగల్ ఎఫెక్ట్స్ ఉన్నా, లేదంటే ఇన్నర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫిష్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా వాటర్లో ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కానీ ఇది అనేది దాన్ని క్లియర్ చేయాలి. ఇది బేసిక్ ఫ్రెండ్స్, ఇది బేసిక్. ఇది ప్రీమియం టాప్ అండ్ క్వాలిటీ అయితే కాదు. నేను చెప్పేది అన్ని బేసిక్ వే చెప్తున్నాను. ఎందుకంటే ఇవి చిన్నపిల్లలు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు సెట్ చేస్తున్నారు. బేసిక్ చెప్తున్నాను. ఇది బేసిక్, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఒక 5 డ్రాప్స్ చేసేసామంటే ఈ ట్యాంక్లో ఉండే వాటికి ప్రజెంట్ మనం కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెట్ చేసాం. ఇన్ని సెట్ చేసినా మనకి 100% ఫిష్ బతుకుతుందా? గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఫిష్ మనం షాపులో తీసుకున్నప్పుడు ఒక మూమెంట్లో ఉంటుంది, అంటే ఒక దాంట్లో ఉంటుంది, అంటే హెల్దీగా ఉండొచ్చు. మనకు వచ్చిన తర్వాత మన వాటర్ దానికి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు.
అందుకనే నేను ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా తీసుకోమని చెప్పట్లేదు. సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు, కాబట్టి తక్కువ ప్రైస్లో తీసుకోండి. కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఫోన్ కాబట్టి ఎక్స్పెన్సివ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకోవచ్చు ఒక 10 ఫీచర్స్ వేసామంటే దాంట్లో మినిమం 1 to 3 లేదంటే ట్యాంక్ కూడా ఎగిరిపోవచ్చు. ఇది రియాలిటీ. అన్న ఏంటన్నా నువ్వు ఇంతసేపు చెప్పిందంతా ఫిష్ బతుకుతుంది అన్నావు కదా అంటే బతుకుతుంది ఖచ్చితంగా. అంటే ఫిష్కి కావాల్సిన బేసిక్స్ మనం అరేంజ్ చేసాం. ఇప్పుడు మన డాక్టర్ కూడా మనం చేయాల్సినవన్నీ చేస్తాడు, కానీ పేషెంట్ 100% బతుకుతాడా అంటే ఖచ్చితంగా చెప్పలేదు. అందుకే ముందుగా మన దగ్గర సంతకం తీసుకుంటాడు. సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా. ప్రాణానికి మనం ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేదు అది. ఎందుకంటే అది ఏ వెరైటీ అయినా సరే, ప్రాణం వెరైటీ అనే దానికి ఏటికి కానీ మనం 100% ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో తెచ్చుకున్న 10 ఫీచర్స్లో నేను చెప్పిన మెథడ్లో పోతే మినిమం టు మినిమం ఒక 80% ఫిషెస్ మనం బతికించుకోవచ్చు. ఓ 20% పోతాయి, దానికి మనం ఏం చేయలేం. లేదా కొంతమంది కూడా అదృష్టం ఉంటే ఆ 20% కూడా ఖచ్చితంగా బతుకుతాయి. కాబట్టి ఈ మూమెంట్లో తీసుకొచ్చి ఫిషెస్ వదిలేసాం, బాగుంది అన్న. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ఫిష్ వదిలిన తర్వాత 2 ఆప్షన్. చాలా మందికి వచ్చే డౌట్ ఈ ఫుడ్ అండి. ఫుడ్ ఇది బేసిక్ ఫుడ్, 30 రూపీస్ ఫుడ్. 30 కాదు, ఇంకా చాలా తక్కువ ఉంటుంది, 30 కూడా ఉంటుంది, చెప్పలేం, అది ఒక ఏరియాని బట్టి. కాబట్టి ఇది బేసిక్ ఫుడ్ ఫ్రెండ్స్. వసాకి అనే కంపెనీ బేసిక్ ఫుడ్. ఇది ఖచ్చితంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ ఫుడ్ బాగలేదు, మీరు వాడొద్దు, దీనివల్ల ఫిష్ చచ్చిపోద్ది, ఇది అది అని చెప్తారు. ఇలాంటి వాటిల్లోనే డూప్లికేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 20 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్ వెరైటీ ఫుడ్లో కూడా డూప్లికేట్ చేస్తున్నారు చాలా మంది. అంత ఘోరంగా ఉంది. ఇలాంటి 20 రూపీస్ దాకా ఫుడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ యొక్క కొనుక్కునే ఆయన్ని అడగండి, అన్న ఒక 10 రూపీస్ పోయినా పర్లేదు, మీరు దేంట్లోనే కాంప్రమైజ్ అవ్వండి ఫ్రెండ్స్, ఫుడ్లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఫుడ్ మీదనే ఫిష్ యొక్క లైఫ్ అనేది ఆధారపడింది. మీరు 10 రూపీస్ పోయినా పర్లేదు అన్న, నాకు మంచిదే ఇవ్వండి అని అడగండి. ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా మంచిది, ఒక 10 రూపీస్ పోయినా పర్లేదు, ఖచ్చితంగా ఇవ్వండి అని అడగండి. ఖచ్చితంగా ఒక మంచి ఫుడ్ తీసుకోండి. ఇది మాత్రం వసాకి మన దగ్గర ఉన్నది మాత్రం మంచి కంపెనీ. ఇది బేసిక్ వెరైటీ ఫ్రెండ్స్. నేను కూడా దీన్ని ఎక్కువ రికమెండ్ చేయను, బేసిక్ అనమాట. బేసిక్ ఎందుకంటే ఫుడ్లే మీకు ఎలాంటి వెరైటీస్ కావాలి ఏంటి అనేది అదొక పెద్ద లెంతీ వీడియో అవుతుంది. దానికి నేను చెప్తాను, దాని ఫుల్ వీడియో ఒకటి చేస్తాను, దాని మీద డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. కానీ ఇది ఏంటంటే బేసిక్ కాబట్టి ఫస్ట్ టైం నేను ఎవరికైనా బేసిక్ సజెస్ట్ చేస్తాను కాబట్టి బేసిక్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కొన్ని ఫిషెస్ వదిలాం, గప్పీస్ వదిలాం, మాలీస్ వదిలాం, వీడియోస్ వదిలాం. ఇలాంటివన్నీ ఏమిటంటే చిన్న ఫీచర్స్ అనమాట. దాని మౌత్ అనేది పెద్దదిగా ఉండదు, చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి వాటికి ఇలాంటివి వేసేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని బాల్స్ తీసుకొని కొద్దిగా పొడి చేసి, చాలా అంటే చాలా కొద్దిగా పొడి చేసి ఒక చిటికెడ వేయండి. అంతే చాలు. మార్నింగ్ ఒక్క చిటికెడ వేయండి. మోటార్ ఆపేయండి ఫ్రెండ్స్. ఫుడ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం మోటార్ ఆపి వేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మోటార్ ఆపేసి ఓ చిటికెడ వేసేయండి. చిటికెడ వేసేసారంటే ఫిష్ దాన్ని తింటుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఒక 5 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫిష్ దాన్ని తింటుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఫిష్ తింటుంది, ఫిష్ బాగా తింటుంది అని మీకు ఒక ఐడియా వస్తే ఇంకొక చిటికెడ వేయండి. అంతే చాలు. ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్, ఫుడ్ మాత్రం ఎక్కువ వేయద్దు. అలా అని చాలా తక్కువ వేయద్దు. రెండిట్లో ఉంది, ఎక్కువ వేసినా ఇబ్బందే, తక్కువ వేసినా ఇబ్బంది. తక్కువ వేస్తే ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ వేస్తే మాత్రం పక్కా ఇబ్బంది. కాబట్టి మార్నింగ్ ఒకసారి ఒక 2 చిటికెళ్ళు వేయండి, ఈవినింగ్ ఒకసారి 2 చిటికెళ్ళు వేయండి, చాలు, ఎక్కువద్దు. ఈ 2 వేసేటప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫిష్ మనం వేసే ఫుడ్ తింటుందా లేదా. మనం వేసిన ఇప్పుడు ఒక చిటికెడ ఫుడ్ వేసాం, ఒక 5 మినిట్స్ చూసాం. ఈ 5 మినిట్స్లో ఆ చిటికెడ ఫుడ్ ఖతం అయిపోవాలి, అంటే ఖాళీ అయిపోవాలన్నమాట. ఆ ట్యాంకులు ఇంకెక్కడ కనబడకూడదు. అప్పుడే ఇంకో చిటికెడ ట్రై చేయాలి. లేదు మనం వేసిన ఫుడ్ ఒక 5 మినిట్స్లో ఇంకా తేలుతుందిరా నాయన అంటే వేయకూడదు. కొంతమంది ఏంటంటే మేము ఎక్కడికైనా వెళ్ళే కంగారు, ఎక్కడికైనా చేసే కంగారు ఇంత వేసేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఫిష్కి ఇంత తినాలనే ఐడియానే ఉండదు. మనం ఎంత వేసినా లబా అని తింటుంది. దానికి తినడం ఒకటే తెలుసు, ఇంకేమి తెలీదు. తిని ఏమవుతుందంటే డైజెషన్ చేసుకోలేక మామూలుగా స్ప్రింగ్ బ్లాడర్ డిసీజ్ వచ్చి చచ్చిపోతాయి.
లేకపోతే తొందరగా ఈ వాటర్ అనేది క్లౌడీ అయిపోద్ది. ఎప్పుడైతే ఇది క్లౌడీ డస్ట్ అయిపోతుందో దీంట్లో ఆక్సిజన్ కంటెంట్ అవ్వదు, అప్పుడు కూడా ఫిష్ చచ్చిపోతుంది. కాబట్టి ఫిష్ ఫుడ్ ఎక్కువ వేయద్దు. అట్లానే ఎప్పుడు ఒకే రకం ఫుడ్ వేయద్దు, ఫుడ్ చేంజ్ చేస్తూ ఉండండి. ఫుడ్ గురించి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చేస్తాను. అది చేసినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఫుడ్ గురించి అన్ని విషయాలు చెప్తాను. ఇది బేసిక్ ట్యాంక్ సెటప్ గురించి కాబట్టి బేసిక్ ఫుడ్ గురించి చెప్తాను. చెప్పినట్టుగా చేయండి. అన్న మేము ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలి ట్యాంక్ అని అంటారు ఫ్రెండ్స్ కొంతమంది. ఎప్పుడెప్పుడు మేము ట్యాంక్ క్లీన్ చేయాలి? నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, వీక్లీలో మనకు 1 డే అంటే సండే ఖచ్చితంగా లీవ్ దొరుకుతుంది. కాలేజ్ వాళ్ళకైనా సరే, ఆఫీస్ వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఒక బేసిక్ వాళ్ళకి దొరుకుద్ది. సండే వీక్లీ వన్స్ సండే దొరుకుద్ది. సండే మీరు క్లీన్ చెయ్యండి. ఖచ్చితంగా క్లీనింగ్ ప్రాసెస్ గురించి ఖచ్చితంగా చెప్తాను. ఎట్లా చేయాలంటే ఇందులో పైనుండే 25% వాటర్ తీసుకోవాలి. పైనుండే లేదంటే హాఫ్ వాటర్ తీసుకోండి, 50% వాటర్ తీసుకోండి ఒక బకెట్లోకి. ఆ బకెట్లో ఈ ఫిషెస్ అన్ని పట్టి వదలండి. ఈ నెట్ ఏంటంటే మనకి ఇది బేసిక్ నెట్ ఫ్రెండ్స్, బేసిక్ గానే తీసుకోండి. నెట్ లో బేసిక్ ఏం లేవు, కానీ మన ట్యాంక్ సైజుని బట్టి తీసుకోవాలి. ట్యాంక్ ఎంత లెంత్ ఉంది దాన్ని బట్టి మనం కింద వరకు పెట్టగలుగుతామా లేదని దాన్ని బట్టి తీసుకోండి నెట్. ఇది జస్ట్ ఒక 10 to 20 రూపీస్ అలా కూడా వచ్చేస్తుంది. ఇది తీసుకోండి. ఎప్పుడు కానీ ఫిష్ ని డైరెక్ట్ గా హ్యాండ్ తో టచ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం సోపు అలాంటివి వాడుతూ ఉంటాం కాబట్టి, హ్యాండ్ వాష్ లాంటివి వాడతాం కాబట్టి డైరెక్ట్ గా మీరు అనేది మాత్రం యూజ్ చేయొద్దు. దీంతో నెట్ తో తీసుకొని, ఇందాక చెప్పాను కదా బకెట్లో ఆ వాటర్ తీసుకోమని, ఆ వాటర్ లోకి ఇది తీసుకున్నారా వాటర్ దాంట్లో రిలీజ్ చేసేయండి. ఇవన్నీ పట్టి ఇందులో ఉన్న ఫిషెస్ అన్ని పట్టి తీసేయండి. ఓకేనా? ఈ ట్యాంక్ లో ఉన్న ఐటమ్స్ అన్ని స్టోన్స్ కొంతమంది డెకరేషన్ ఐటమ్స్ చేస్తారు. ఆ డెకరేషన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ తీసుకొని అన్ని ఒకసారి హాట్ వాటర్ తో కడుక్కోండి. వీలుంటే ఖచ్చితంగా హాట్ వాటర్ తో కడుక్కోండి. అన్ని హాట్ వాటర్ తో కడుక్కొని మళ్ళీ యథావిధిగా అంటే మళ్ళీ ఎట్లా ఉందో అట్లాగా మనం మళ్ళీ అన్ని సెటప్ చేసుకొని నిదానంగా మగ్గుతో పోయాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ వాటర్ దబాలను పోయకూడదు, అట్లాగే పోయొద్దు. ఎందుకంటే గ్లాస్ ఇది ఈజీగా పగిలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నిదానంగా మగ్గుతో ఫిల్ చేసుకోవాలి. ఎంత ఫిల్ చేసుకోవాలి? 75% వాటర్ మాత్రమే మనం కొత్త వాటర్ యూజ్ చేయాలి. ఎప్పుడు కానీ సరే, ఎప్పుడైనా సరే 75% వాటర్ కొత్త వాటర్ యూజ్ చేయాలి. లేదన్నా మా వాటర్ మరీ డడ్డీగా అయిపోయాయి, మేము చాలా రోజు క్లీన్ చేయలేదు అంటారా, కనీసం ఒక మగ్గు వాటర్ అయినా మిక్స్ చేసేదని చూడండి. కనీసం ఒక మగ్గు వాటర్ అయినా పాత వాటర్ మిక్స్ చేసేదని చూడండి. ఎందుకంటే అది ఒక ఈకో సిస్టమ్ అనేది రెడీ చేస్తుంది. అంటే ఫిష్కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్ చేస్తుంది. ఈ దీని గురించి ఒక టాపిక్ ఉంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఎత్తుకుంటే ఒక టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి చెప్తాను కాబట్టి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇదే లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి చెప్తాను. దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అలా 50%, 25% పాత వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆక్సిజన్ మోటార్ తీసి దీంట్లో పెట్టి ఒక 15 నిమిషాలు సేమ్ టు సేమ్ మళ్ళీ ఒక 5 to 10 డ్రాప్స్ మన ఇది యాంటీక్లోరిన్ మిక్స్ చేస్తాం. దాని తర్వాత ఫిషెస్ ఒక 15 నిమిషాల తర్వాత వదలం. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మనం యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది యాంటీస్ అనేది ఇలాంటివి వేస్తాం. ఇవి వేసిన తర్వాత ఇది వేసేసి ఫిషెస్ దాంట్లో వదిలిన తర్వాత వేసేస్తాం. ఇది రెగ్యులర్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఈ 7 days అనేది ఒకసారి మాత్రం క్లీనింగ్ ఖచ్చితంగా పెట్టుకోండి. అట్లాగా కొంతమంది అన్న మా వాటర్ నీట్ గా ఉన్నాయి, క్లీన్ గానే ఉన్నాయి, అయినా మేము క్లీన్ చేయాలంటే క్లీన్ చెయ్యాలి. ఫిష్ ఆటోమేటిక్ గా వేస్ట్ వెళ్తుంది. ఆ వేస్ట్ వల్ల వాటర్ క్లియర్ గా ఉన్నా ఎల్లో షేడ్ అయిపోతాయి. ఎప్పుడైతే వాటర్ ఎల్లో షేడ్ అయ్యిందో అప్పుడు ఖచ్చితంగా దాంట్లో పాయిజన్ అయినట్టే. కాబట్టి ఇది చెప్తూ పోతే లెంత్ వీడియో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఇవన్నీ ఏమి లేకుండా తలకాయ చెప్పి మీరు వీక్లీ ఒకసారి ఫ్రీగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఆదివారం మహా అయితే అరగంట, పోని గంట సాంగ్స్ పెట్టుకున్నామా చెవులో, జాలీగా చేసేసామా అయిపోయింది. ఎంతసేపు కొత్త గంట అది చేసి పెడేసామంటే అవి హెల్దీగా ఉంటాయి, వాటిని చూస్తూ మనం హెల్దీగా ఉంటాం, మనతో పాటు మన ఎన్విరాన్మెంట్ కూడా హెల్దీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సింపుల్ ట్యాంక్ సెటప్. మీకు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఇలాంటి వీడియోస్, నా వీడియో మీకు యూజ్ అవుతుంది వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇద్దాము, అంటే మన కస్టమర్లకు కానీ మనలాగా హాబీయిస్ట్గా ఉన్న వాళ్ళకి కానీ ఇద్దాము అన్న వాళ్ళ కోసమే నేను వీడియో చేశాను.
కొద్దిగా లెంతీగానే ఉంది, ఏమనుకోబాకండి, సారీ. కానీ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే నాకు మీకు ఇంకా ఏమైనా ఫీచర్స్ గురించి రిలేటివ్గా సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు దాని గురించి ఒక వీడియో చేసి పెడతాను. ఆ వీడియో డౌట్స్కి సంబంధించిన వీడియో చేసి పెడతాను. ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే ఫ్రెండ్స్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్నితో వస్తాను. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.